స్టైల్ పన్నీర్ బటర్ మసాలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో ఒక 12 జీడిపప్పు, ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, ఇందులోనే 2 చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, ఒక స్పూన్ మైన వాటర్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ విత్తనాలు. మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు కూడా 1 టేబుల్ స్పూన్ మైన వేసుకోవచ్చు. నేను వేయట్లేదు గసగసాలు. వీటినంటిని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేగించాలి. చూడండి, కలర్ చేంజ్ అయినవి. ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ వేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక 2 టమాటాలు వేయాలి. వీటినన్నిటిని ఈ విధంగా కలిపి ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ మైన వాటర్ వేయాలి. ఈ ఎర్రగడ్డ టమాటా మునిగేంత వరకైనా వాటర్ వేసుకోవచ్చు. ఇది ఆంధ్రాలో పెళ్ళిళ్ళ ఫంక్షన్లు వాటిలలో చేస్తారు ఈ పన్నీర్ మసాలా అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటినన్నింటినీ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, బాగా మెత్తగా ఉడికినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇది 400 గ్రాముల పన్నీరు. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మైన బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ వేసానండి. టోటల్ 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేసి వేగించాలి. పన్నీర్ పీసులు అన్నిటిని వేసి వేగించాలి. చూడండి, 400 గ్రాముల పన్నీర్ వేసి మొత్తాన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి పక్కకు తీయాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేయచ్చు. నేను నెయ్యి వేసి చేస్తున్నాను, బటర్ వేయట్లేదు. చూడండి, లైట్గా వేగినవి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, పన్నీర్ పక్కకి తీసి పెట్టి ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ మైన నెయ్యి వేసాము. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కదండి, కడాయిలో హీట్ ఎక్కుతుంది. దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూను కారము, జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను, ధనియా పొడి 1 టేబుల్ స్పూను, కసూరి మేతి లాస్ట్న వేద్దాము, అంటే ఎండిన మెంతాకు అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. దీన్ని కొద్దిసేపు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగినది. ఇప్పుడు ఇందులోనే మిగతా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేస్తున్నాము. దీంతో కొద్దిగా లైట్గా వాటర్ వేయండి, ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు, కారం ఇవన్నీ దీని లోపల నుంచి ఆయిల్ అనేది బయటికి వస్తుంది కొద్దిగా వేగితే. దీనిని 1 నిమిషం వేగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంతో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి.
చూడండి, మనం మెత్తగా తయారు చేసుకున్న పేస్ట్ ఆనియన్, ఈ పేస్ట్ మొత్తాన్ని దీంతో వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలిసిపోయే విధంగా కలపాలి. మనం మిక్సీ జార్లో ఇంకా కొన్ని నీళ్లు వేసి కలిపి దీంతో వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ పైన పోసాను. చూడండి, మీకు ఎంత థిక్నెస్ కావాలనో గ్రేవీ అనేది దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేను ఇంకా వాటర్ వేస్తున్నాను. నేను మొత్తం 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అన్నీ కలిపి దీన్ని ఒక్క ఉడికిన తర్వాత మనం పన్నీరు ముక్కలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనం పన్నీరు వేసుకుందాము. ఇదండి వేయించిన పన్నీరు. చూడండి, ఈ విధంగా చిన్నగా కలపండి. చూడండి, కసూరి మేతి వేస్తున్నాము. ఇది బయట షాపులలో కూడా దొరుకుతుంది. కసూరి మేతి అంటే ఇస్తారు ప్యాకెట్లలో. ఎండు మెంతాకు అన్నమాట. ఇది కంపల్సరీ పన్నీర్ బటర్ మసాలాలో ఖచ్చితంగా వేయాలండి. వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉప్పు అనేది ఇప్పుడే చూసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి. నేను వేసిన ఉప్పు కరెక్ట్ సరిపోయినది. నేను ఏమీ వేయట్లేదు. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయినది. పైన మీకు క్రీమ్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. క్రీమ్ అనేది వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది ఏమాత్రం మారదు.